హలో నమస్తే. ఈరోజు మన రెసిపీ అండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. నేను ఇక్కడ ఒక పావు కేజీ అటుకులను అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి అయితే ఇంగ్రీడియంట్స్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్, అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు ఒక 3 కట్ చేసి పెట్టుకోవాలి. కావాల్సినంత కరివేపాకు, ఒక ఉల్లిపాయ మీడియం సైజుది, ఒక టమాటో కూడా మీడియం సైజుది కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక ఆలుగడ్డ కూడా మీడియం సైజుది సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవన్నీ తీసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకున్నాం. బాండి హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసాక కొంచెం వేడెక్కగానే ఇందులోకి తీసుకున్న పల్లీలు, అలాగే జీలకర్ర, ఆవాలు 2 వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపట్లాడగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకోవాలి. అయితే పోహాలో ఇవన్నీ వేస్తేనే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఉల్లిపాయలు వేసిన తర్వాత మరోసారి ఇలా కలుపుకోవాలి. కొంచెం పోహాలోకి ఉల్లిపాయ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఉల్లిపాయ వేసిన తర్వాత బాగా ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు ఇంకొక మిరపకాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నేను తక్కువే తింటాను కాబట్టి తక్కువే వేసుకున్నాను. కట్ చేసి పెట్టిన ఆలు ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. ఆలు అయితే చిన్నగా కట్ చేయాలి, ఎందుకంటే ఆయిల్లోనే మగ్గాలి కాబట్టి ఇలా చిన్నగా కట్ చేసుకొని వీటన్నింటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటోని కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటో ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు తగినంత కరివేపాకు వేసుకోవాలి. టమాటో వేస్తే ఏంటంటే కొంచెం పులుపు అనేది వస్తుంది కాబట్టి బాగుంటుంది తింటేప్పుడు. ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాం. వేసుకున్నాక మరోసారి ఇలా కలుపుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకుందాం. నేనైతే మామూలుగా ఒకటే టమాటో వేసాను. కొందరైతే ఒక 2-3 కూడా వేస్తారు, బాగుంటుంది అలా చేసుకుంటాను. అంటే నాకు క్వాంటిటీ తక్కువ కాబట్టి ఇక్కడ పావు కేజీ కన్నా తక్కువే అటుకులు, అందుకని ఇలా వేసాను. ఇప్పుడు అటుకులను అయితే ఇందులో శుభ్రంగా ఏరేసుకోవాలి. ఫస్ట్ జల్లించుకుంటే కనుక ఏమైనా చెత్త అలాంటిది ఉంటే వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని వీటిని బాగా ఇలా కడిగేసి ఒకసారి పిండి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఒక్కోసారి అయితే అటుకులు కూడా మనకి కొంచెం పాతవి దొరుకుతాయి కదా, అవి ముక్క వాసన ఉంటాయి. అలాంటివి అయితే తెచ్చుకోవద్దు, అస్సలు బాగోదు, అసలు చేసుకుంటే తినడానికే ఉండదు. కాబట్టి ఫ్రెష్దే తీసుకుంటే ఇలా నీళ్ళలో తొందరగా ఒకసారి దేవేస్తేనే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు నీళ్ళల్లో పెడితే కనుక ముద్ద ముద్ద అయిపోతాయి, కాబట్టి వెంటనే దేవేసేయాలి. ఇప్పుడు తాలింపులో సరిపడా ఉప్పు కూడా వేసుకొని మరోసారి కలుపుకుందాం. ఇప్పుడైతే టమాటో అనేది గుజ్జుగా అయిపోయింది కదా, అందులో ఆలు ముక్కలు కూడా మంచిగా పర్ఫెక్ట్గా ఉడికిపోయినాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు పోహాను కూడా వేసి ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మంచిగా వేగిపోతాయి అన్నమాట. ఇందులో అటుకులలో కూడా మనకి 2-3 రకాలు దొరుకుతాయి అన్నమాట. మేము మీడియం సైజు ఇలా తెచ్చుకుంటాము. నీళ్ళలో వేయగానే ఒకసారి ఇలా బాగా కలిపేసి తీసేసుకుంటే వీటికి సరిపోతుంది. కొన్నేమో తొందరగా ముద్ద అయిపోతాయి, కొన్నేమో అసలు చాలా గట్టిగా ఉంటాయి, కొంతసేపు నానబెట్టాల్సి వస్తుంది. ఇంకా వేసిన తర్వాత మొత్తాన్ని ఇలా కలిపేసుకొని ఇది వేడివేడిగా ఉన్నప్పుడే మీద కొద్దిగా కొత్తిమీర వేసుకొని, అలాగే సైడ్కి నిమ్మకాయ దీంట్లో పిండుకుంటే కనుక సూపర్ టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అయితే. నాకైతే ఇలాగే చాలా ఇష్టం. ఇందులో నిమ్మకాయ అనేది పిండుకొని తింటాను, కొత్తిమీర పైన వేసుకొని. చూసారు కదా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కమెంట్ రాయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.